స్టూడెంట్స్. ఏంటిది ఏదో కాఫీ కొట్టన్నారు, అంతా టీవీల మయంగా ఉందండి. ఎవరికి వాడు విడివిడిగా టీవీలు చూసుకుంటున్నారు. వచ్చేసింది. వస్తే బాత్రూమ్కి వెళ్ళి మ్యాన్ కూర్చొని కూర్చొని పడి చెప్పక. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ సార్. పాకిస్తాన్ సిగ్నల్? నువ్వేమైనా వారికి వెళ్ళబోతున్నావా? లేదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన లవ్ సిగ్నల్. ఓ బార్డర్ టు బార్డర్ లవ్వా? నాన్న చూసి లవ్ చేయరా, బాడీని బాంబులతో పేల్చేస్తారు. ఏమ్మా చూడటానికి మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. ఒక కుర్రాన్ని చూసి ఫేస్ టు ఫేస్ లవ్ చేయొచ్చు కదా. అదేంటి అసలు చూడకుండానే లవ్? మీలాంటి వాళ్ళంటే చూడకుండా లవ్ చేయబట్టే అటు చూడు అట్లాంటి సొట్టనోరుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు వచ్చి హౌ ఆర్ యు అని అడిగితే చాలు సల్మాన్ ఖాన్ అంటారు, షారూక్ ఖాన్ అంటారు, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటారు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక్కసారి ఫేస్ డైరెక్ట్ గా చూసారంటే స్పాట్ అవుట్, అక్కడికక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తారు. ఈ చించాంగ్ ఫేస్ కి రేబాన్ గ్లాస్ ఒకటి తీసాలి మరి. రేబాన్ కంపెనీకి అవమానం. ఇలాంటి పర్సనాలిటీతో టైటానిక్ హీరో లాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంత సింపుల్ గా ఉన్నానే, నువ్వేంటే ఇలా పోజ్ కొడుతున్నావు? సింపుల్ గా ఉన్నానా ఏంట్రా? ఏదో చాట్ చేస్తానన్నా. అయినా కంప్యూటర్ లో ఎలాగ లవ్ చేయటం? కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ముందు మౌస్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. మౌస్ నాకు తెలియదు. మౌసా ఎలికలు పెట్టే వాళ్ళంతా కంప్యూటర్ ఇంజనీర్లా? ఆ మాటకు వస్తే కంప్యూటర్ జ్ఞానమే నేను రా. ఎంగేజ్ లో మా ఊళ్ళో ఎర్రెలిక, తెల్లెలిక, నల్లెలిక, చుంచు, చివరికి ఇలాంటి పందికొక్కను కూడా పట్టుకునే హ్యాండ్ ఇది. ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ని నాకే పాఠాలు నేర్పుతున్నావా? సార్ యాక్చువల్లీ ది కంప్యూటర్ ఇస్ మాటెళ్ళే సార్. కంప్యూటర్ చాటింగ్ అనేది టెలిఫోన్ లో మాట్లాడడం లాంటిది. ఇందులోంచి అన్ని దేశాల్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడొచ్చు. ఫారెన్ లేడీస్ తో అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఆల్ కంట్రీస్ కవర్ చేయొచ్చు. నాకు అమ్మాయి తెలుసు, కమ్యం, చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు పడేయలేరు. ఏ తనేమైనా ఉక్కుతో చేసే మనిషా? ఆవిడ పేరు డయానా, లండన్ లో ఉంది. ఏరా పక్కనే ఉన్న పోనాకే నువ్వు పోలేదు, రీల్ వేస్తున్నావా? త్రూ ఇంటర్నెట్. వదిలేరా దాని సంగతి నేను చూసుకుంటాను. గ్లామర్ బాయ్ ని నా పర్సనాలిటీతో పడేస్తా. సరే వాళ్ళు రేపు 10:30-12 యమగండం. కరెక్ట్. ఖండాంతరాలు దాటి ప్రేమిస్తున్నావు, యమగండంలో వద్దు. రేపు చూడరా అందుకుంటాను మౌసు, ఆ పిల్లకి చూపిస్తాను నా లవ్స్. ఒసే నీకు నువ్వు కాదే నాకు ప్రొఫెసర్, నేనే నీకు ప్రొఫెసర్. You can log in now, ma'am. Thank you. K7 Macho Man రాజా. ఏ చూడవే, నేను వచ్చిన సేమ్ పర్సన్ రాజా. అవును, ఈ అతను మన లైన్ క్రాస్ చేయడు. 45 ఏళ్ళు అనగానే కగ్గుతున్నాడుగా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? కుర్రాడు మన టెస్ట్ లో గెలిచేట్టున్నాడే. He is damn sweet. Hi రాజా, nice to hear from you again. నిజం చెప్పేదావా? Sorry, I'm not married. Just 19 years old. మై గాడ్, జస్ట్ 19 రా. నమ్మలేకపోతున్నాను. నేను 45 అంది, ఇవాళ 19 అంటోంది. Guess my name. నా పేరు కనిపెట్టండి చూద్దాం. కానీ మీకు 2 ఛాన్స్లే ఇస్తాను, అందులో మీరు కరెక్ట్ గా కనిపెట్టాలి. సుబ్బమ్మ, సరే కాంచన, జయమాల్ సిస్టర్. రే, పాతకాలం నాటి పేర్లు చెప్పకరా. కమాన్, అమెరికాలో ఉన్న అమ్మాయి కాస్త స్టైల్ గా చెప్పరా. సింధు ఓకే అంటుంది. సింధు? నో, ఇంకా ఒక ఛాన్సే ఉంది. మీ ఐక్యూ ఎలా ఉందో చూద్దాం. పట్టేశాన్రా. ఏంటి? ఏదైనా పూ పేరు చెప్పరా. వేపు. ఓకే, మల్లె. మల్లె. జాస్మిన్. ఓకే. నీ పేరు రోజా ఎలా కనిపెట్టాడు? నేను లేనప్పుడు నీ పేరు చెప్పావా? ఇట్స్ అమేజింగ్. కరెక్ట్ గా కనిపెట్టారు. భయ్యా, గ్యాప్ లో దమ్ముకొట్టొస్తాను, నువ్వు దులుకో.
నా పేరు కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు? నాకు నచ్చిన పువ్వు పేరు చెప్పాను. మ్మ్హ్మ్. మీకు రోజా అంటే అంత ఇష్టమా? ఎస్. మీకు ఇంకా ఏమేమి ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? ఏమిటిది చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు అడుగుతున్నాడు? ఏ ఊరిక డిస్టర్బ్ చేయకు. నీకేదైనా పని ఉంటే వాళ్ళు చూసుకో. ఓహో, ఆ రేంజ్ లో వెళ్తుందా? సీ యు దెన్, బాయ్. బాయ్. ఐ లవ్ రీడింగ్. అందులోనూ లియో టాల్స్టాయ్ బుక్స్ అంటే నాకు మహా ఇష్టం. వారి రచనల్లో నేను మునిగిపోతాను. అదొక అనుభూతి. మీరు అభిమానించే ఆ రచనల్లో నేను మునిగి తేలుతున్నాను. మీకు ఎటువంటి మ్యూజిక్ అంటే ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? జాకిర్ హుసేన్ తబలా అంటే నాకు ప్రాణం. మీకు ఇష్టమైనవన్నీ నేను ఆరాధిస్తున్నాను. అవును, మిమ్మల్ని కూడా. You can log in now. థ్యాంక్ యూ. Excuse me, sir. It's time up. ఫుల్ కామెడీ రా. ఈ మ్యాథ్స్ గేట్ కూడా తట్టుకోలేకపోయాను. పక్కనే కూర్చొని అమ్మాయిని టార్చర్ చేశాడు. అది చాలక మళ్ళీ ఇంకో ఆంటీ సైడ్ కొట్టాడు. ఇలా చూడు. देखो इसको 5,000 रुपए का बिल आया। तूने एक दिन में 500 रुपए की चैटिंग की, मजाक है क्या? मैं पिताजी से कैसे मांगू? 100-200 की बात अलग थी। రే, సారీ రా ప్రకాష్. అటువంటి ఓ అమ్మాయితో మాట్లాడాలంటే అదృష్టవంతులై ఉండాలిరా. తను మాత్రం లైఫ్ లో దొరికితే 5,000 5,00,000 పెద్ద లెక్కేమీ కాదురా. ए खर्चे वाली बात नहीं है, जरा सोच के देख। वो रहती है अमेरिका में, तू रहता है इंडिया में, बता कैसे प्रैक्टिकली वर्कआउट होगा? हाईली इम्पॉसिबल यार। అవును రా, ఇట్స్ నాట్ పాసిబుల్. రాజా, సార్, ఇట్స్ ఓకే, కూర్చో. నీ మనసు ఏదో ఆలోచనలతో డిస్టర్బ్ అయినట్టుంది. సార్, నా ఫ్రెండ్ చాలా పేదవాడు. అమెరికాలో ఉన్న అమ్మాయి మీద ఆశపడ్డాడు. జీవితంలో జరిగే పనా సార్? ఇది నీ ఫ్రెండ్కా నీకా? నిరుపేదవైన నీకు ఈ రామచంద్ర యూనివర్సిటీలో సీటు దొరుకుతుందనుకున్నావా? నువ్వు సిన్సియర్గా చదివినందువల్లే ఇంత పెద్ద యూనివర్సిటీలో సీటు దొరికింది. నీ ప్రేమ కూడా సిన్సియరే అయితే అమెరికా ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించవచ్చు. అమ్మాయి అందంగా ఉంటుందా? తెలీదు సార్. తను ఇంటర్నెట్ చాటింగ్లో మీట్ అయ్యాను. నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయిని చూడాలని నీకు ఆశగా లేదా? ఇట్స్ వెరీ సింపుల్. ఇందులో హెసిటేట్ అవ్వాల్సిందేముంది? నువ్వు ఫోటో అడిగితే తను ఈమెయిల్లో పంపుతుంది. హాయ్ రోజా, నీ పేరు తెలుసుకున్నాను.
మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నాను. నేను ఏ దారిలో నడుస్తున్నా మీరెలా ఉంటారా అన్న ఆలోచనే. ఆకాశంలోనూ మబ్బుల్లోనూ మీ రూపాన్ని నా ఊహలతో చిత్రించాలని ప్రయత్నించాను. నేనెంత ప్రయత్నించినా నా కోరిక సంపూర్ణంగానే ఉంది. కనుక ఈ ఇమెయిల్ అందిన వెంటనే మీ ఫోటోను పంపి నాకు కనువిందు చేస్తారని నమ్ముతున్నాను. ఆశతో, రాజా. అవును, నీ ఫోటో అతనికి పంపుతున్నావా? ఐ డోంట్ నోనా? అతనెవరో తెలీదు. 1 month నుంచే పరిచయం, అది కూడా నెట్ మూలంగా. అతన్ని డైరెక్ట్ గా చూసింది కూడా లేదు. అతను ఎవరో ఏమిటో ఎటువంటి వాడో తెలుసుకోకుండా నీ ఫోటో పంపించడం అంత మంచిది కాదురా. This factor is responsible for efficiency in all spheres of life. Management తన ఫోటో పంపిందా? starts off from home, లేదురా, gradually makes పొద్దున its చెక్ way చేసాను, to రాలేదు. managing the country's economy. ఏదో నెట్ లో మీట్ చేసి తనతో మాట్లాడావు కదా అని. ఏ అమ్మాయిరా నమ్మి ఫోటో పంపేది? తను నీకు ఫోటో పంపదురా. నా జీవితంలో మొదటిసారి ప్రవేశించిన సుందరివి నువ్వే. నా ఊహా సుందరిని చూపించి నాకు కనువిందు కలిగించిన ఓ కంప్యూటరా, నీకు నా కృతజ్ఞతలు. ఊహా సుందరి, నాకు కనువిందు కలిగించిన కంప్యూటర్. ఏంట్రా ఇది? ఊహా సుందరి, నాకు కనువిందు కలిగించిన కంప్యూటరా, నీకు నా కృతజ్ఞతలు. ఓహో, కథ ఎలా వెళ్తుందా? భయ్యా, లవ్ చేయడం పెద్ద గొప్పేం కాదురా. అందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. నీ పాటికి ఆడాలని సుందరి, ఊహా సుందరి అన్నావనుకో, వీర లెవెల్లో ఫోజులిస్తారు. తర్వాత చస్తే మనం పట్టుకోలేం. ఈ అమ్మాయిలు వెనక మనం ఇష్టపడి వెళ్ళామా, వాళ్ళు తప్పు పోతుంటారు. పట్టించుకోకుండా ఉన్నావనుకో, వాళ్లే వెనకపడతారు. ఇప్పుడే నువ్వు తన మీద లవ్ లో పట్టట్టు చూపించావో పిచ్చ ప్రాబ్లం వస్తుంది. సింపుల్ గా యు ఆర్ బ్యూటిఫుల్ అని కొట్టే.